శ్రీనివాస హోమియో హాస్పిటల్ డాక్టర్ గారిని గుంటూరు నుంచి ఈరోజు మనం ఆటిజం ఉన్న పిల్లలలో కనిపించే ముఖ్య లక్షణాలు 1. సామాజిక సంబంధాల లోపం సోషల్ ఇంటరాక్షన్ ప్రాబ్లమ్స్ ఇతరులతో కళ్లలోకి చూడరు నవ్వులు భావాలు ప్రేమ వ్యక్తీకరణలో తేడా ఉంటుంది తల్లిదండ్రులతో కూడా భావోద్వేగ బంధం తక్కువగా కనిపిస్తుంది 2. మాట్లాడడంలో లోపం కమ్యూనికేషన్ డిలే 2 సంవత్సరాల వయసు దాటినా మాట్లాడకపోవచ్చు మాట్లాడినా పదాలు పునరావృతం చేస్తారు అంటే ఈకోలేలియా అవసరాన్ని చూపడానికి చూపించడం సూచించడం చెయ్యరు 3. ఒకే విధమైన ప్రవర్తన రిపిటేటివ్ బిహేవియర్ చేతులు ఊపడం వస్తువులను గిరగిరా తిప్పడం ఒకే వస్తువుతో ఎక్కువసేపు ఆడడం కొత్త పరిస్థితులు వచ్చినప్పుడు అసహనం చూపడం 4. సెన్సరీ సున్నితత్వం సెన్సరీ సెన్సిటివిటీ శబ్దం కాంతి వాసనల పట్ల అధిక స్పందన కొన్నిసార్లు టచ్ లేదా పెద్ద శబ్దం పట్ల భయంగా ఫీలవడం 5. ఆటిజం పిల్లల ప్రత్యేకత యునీక్ స్ట్రెంగ్త్స్ చాలామంది పిల్లలు ఒక రంగంలో ప్రత్యేక ప్రతిభ చూపుతారు ఉదాహరణకు సంఖ్యలు రంగులు పజిల్లు సంగీతం డ్రాయింగ్ మొదలైనవి ఆటిజం ఎందుకు వస్తుంది ఇది తల్లిదండ్రుల తప్పు కాదు ఇది ప్రధానంగా మెదడు అభివృద్ధిలో రసాయన అసమతుల్యత జన్యు ప్రభావం అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ లేదా గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్లు లేదా మందుల ప్రభావం లేదా పుట్టిన తరువాత టాక్సిన్లు ఆహారపు అలవాట్లు స్క్రీన్ టైం వల్ల కూడా ప్రభావం ఉండొచ్చు ఆటిజం ఎప్పుడు గుర్తించవచ్చు సాధారణంగా 18 నెలల నుంచే సంకేతాలు కనిపించవచ్చు 2 నుంచి 3 సంవత్సరాల వయసులో స్పష్టంగా కనిపిస్తాయి ముందుగా గుర్తిస్తే చికిత్స కౌన్సెలింగ్ హోమియో మందులు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి ఇలాంటి ఆరోగ్య అవగాహన వీడియోలు చూడాలంటే మా శ్రీనివాస హోమియో హాస్పిటల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి